మిత్రులరా, తమిళనాడులోని తియగనూర్ అనే గ్రామం తిరుచి పట్టణానికి పశ్చిమ ఈశాన్య దిశలో 80 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఈ గ్రామం అనేక రంగాలలో విలక్షణమైన గ్రామం. తలుకుమని అగ్గిపెట్టెలు తయారు చేసే గృహాలు కొన్ని, ఎర్రటి నాపరాలను తయారు చేసే కుటుంబాలు, వివిధ శుభకార్యాలకు తీయటి రంగురంగుల పానకం అందించే గృహాలు మరికొన్ని, పచ్చటి వ్యవసాయ భూములు, వివిధ చేతి వృత్తుల వారు, ఇలా అన్నింటిలోనూ ఈ గ్రామం ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ గ్రామంలో 4 గ్రానైట్ శిలా స్తంభాలతో ఒక పవిత్ర నిర్మాణం హుందాగా నిలబడి ఉంది. ఈ నిర్మాణంలోనే పద్మాసనంలో కూర్చొని పరిపక్వ జ్ఞానంతో సమ్మోహంగా కనిపించే 6 అడుగుల తథాగతుని బుద్ధ విగ్రహం, ప్రక్కనే జ్ఞానోదయంతో వికసించిన బోధి వృక్షం, ఇవన్నీ చూపరులకు మంత్రముగ్ధులను చేస్తాయి. మొత్తం ఈ ప్రాంతం అకస్మాత్తుగా చరిత్రకారులను అప్రమత్తం చేసింది. మిత్రులారా, ఇది పిల్లి రాంబాబన్న రాసిన వ్యాసము. అయితే దాదాపు 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను. ఇప్పుడు అక్కడ గుడి నిర్మించారు. తియగనూరు మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో విస్తారంగా లభిస్తున్న బుద్ధ విగ్రహాలు పరిశోధకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక తియగనూరు మాత్రమే కాదు, దాని పరిసర గ్రామాల్లో, పంట పొలాల్లో, రోడ్ల పక్కన విస్తరించిన విగ్రహాలు, కొన్ని ఛిద్రమైనవి, మరికొన్ని చెక్కు చెదరనివి, విసిరేసినట్లుగా కనిపించే ఈ విగ్రహాలు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఎలా వచ్చాయి? శతాబ్దాల నాటి ఈ శిల్పాలు చరిత్రకారులకు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయాయి. ఈ ప్రాంతంలో ఒక్క బౌద్ధ క్షేత్రమే లేకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తమిళనాడులో అతి విస్తారంగా వ్యాప్తి చెందిన బౌద్ధ ధర్మం ఇలా మిగిలిపోవడం వెనుక కారణాలు ఏమిటి? శ్రీనివాస్ లాంటి పరిశోధకులు, చరిత్రకారులు దీనికి గల కారణాలను, చరిత్రలో జరిగిన దుస్సంఘటనలు శోధించి అసలు రహస్యాలను బయటపెట్టారు. అద్భుతమైన అందచందాలతో నిర్మలమైన ప్రశాంతమైన ముఖారవిందంతో ఆకట్టుకునే దివ్యవదనంతో, రింగుల నల్లని జుట్టుతో శాక్యముని తథాగత గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని చూడగానే కల్లోలమైన మనసులు చల్లని స్వాతి చెనుకులతో సేద తీరినట్టు, తమ ఇతిబాధలన్నీ కడతేరి ప్రశాంత జీవనంలోకి అడిగినట్టు, ప్రపంచ మానవుడిగా నిండు జ్ఞానంతో తొనిగిసలాడుతున్న విశ్వమానవ శ్రేయస్సును కాంక్షించే విశాల మానవుడిగా అవతరించినట్లు కలిగే అనుభూతి బౌద్ధ జీవన మార్గంలో ఉన్న వారందరికీ ఎరుకే. ప్రపంచ గతిని మార్చిన బౌద్ధ సాహిత్యం, సమాజంలో ఉన్న నైతిక విలువలకు పునాదులు పరిచిన బుద్ధుని ధర్మం, మానవుల మధ్య కుశల సహృదత్వాన్ని పెంచి పోషించిన ధమ్మచరణ, లోకానికి అత్యావశ్యకమైన కరుణ, ప్రజ్ఞాశీల, ఇవన్నీ బౌద్ధానికి జీవనాడులు. ఇవన్నీ తియగనూరు గ్రామస్తులకు తెలియవు. బౌద్ధ సాహిత్యాన్ని వారు చదవలేదు. అయినప్పటికీ వారికి బుద్ధుని విగ్రహం అంటే అమితమైన ప్రేమ, భక్తి భావం. తథాగతుని గౌతమ బుద్ధుడి కాదు, బుద్ధ స్వామిగా పూజిస్తారు. ప్రతిరోజు బుద్ధ స్వామికి పూజలు అందించి ఆశీస్సులు పొందుతారు. తమిళుల ఆచార ప్రకారం నుదుటికి చందనం పూస్తారు, తెల్లటి అంగవస్త్రాన్ని చీవరం ధరింపజేస్తారు, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి మాకు అదృష్టాన్ని సిద్ధింపచేయమని ప్రార్థన చేస్తారు. బుద్ధస్వామి హిందూ దేవుడిగా వారి మధ్యలో కొలువై ఉన్నాడు. ఈ దేవాలయానికి ఇన్ఛార్జిగా ఉన్న గ్రామస్తుడైన ఒక విశ్రాంత ఉద్యోగి జి పాండురంగన్ మాట్లాడుతూ, కొంతకాలం క్రితం బెంగళూరు బుద్ధ విహార్ నుండి బౌద్ధులు ఈ ప్రాంతానికి సందర్శించి ఇక్కడ ప్రజలందరినీ బెంగళూరు రమ్మని, అక్కడ బౌద్ధ ధమ్మంపై సరియైన మార్గం శిక్షణ ఇస్తామని, అందుకయ్యే ఖర్చులు తామే భరిస్తామని వెల్లడించారు. కానీ మాకు ఆసక్తి లేదు. ఈ విగ్రహం మా బుద్ధ స్వామి, మేము సరియైన మార్గంలోనే పూజలు అందిస్తున్నాం, ఈ ఆలయం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాం, పొంగల్ రోజు పాయసం పెడతాం, నిత్యం ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తాం. ఇది సిద్ధార్థుడు తన రాజభోగాలను త్యజించి వ్యాకులతో ఉండక విశ్వమానవులకు శ్రేయస్సుకై నైతిక విలువలు ప్రవేశపెట్టగా అవి సర్వత్రా వ్యాపించి మంచి సమాజ నిర్మాణానికి ఆయువుగా నిలిచింది. ఇందులో భాగంగానే తమిళనాడులో ప్రవేశించిన బుద్ధుని ధర్మం క్రీస్తకం 10వ శతాబ్దం వరకు, అంటే సుమారు 1800 సంవత్సరాల పాటు గొప్ప
వెలుగునులను విరజిమ్మించింది. జైనులతో పాటు ఆర్జీకులతో పాటు హిందువులతో పాటు ప్రశాంతంగా జీవనం కొనసాగించినది. సో మిత్రులారా, ఇక్కడ పిల్లి రాంబాబు అన్న ఇచ్చిన వ్యాసాన్ని నేను చదివాను. ఆయన ఇంతకుముందుకు పర్యటించి ఈ యొక్క గ్రామం గురించి ఒక కథనం రాశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే, నా అన్వేషణలో ఇక్కడ ఏమేమి చెప్తున్నారు, ఏమేమి షూటింగ్ చేశానో ఒకసారి చూడండి మిత్రులారా. థ్యాంక్ యూ. ఇది ఓపెన్ ప్లేస్ है। ओपन प्लेस कोई भी ये निर्माण कितना साल के निर्माण वो 100 years साल बिफोर ये कोई भी नहीं इसमें ఓపెన్ ప్లేస్. మిత్రులారా, ఇక్కడ ఈ విగ్రహం ఓపెన్ ప్లేస్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఓపెన్ ప్లేస్లో కేవలం విగ్రహం ఒకటే ఉంది. అయితే 100 సంవత్సరాల తర్వాత ఈ నిర్మాణం నిర్మించారు అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ మరి ఈ సరౌండింగ్లో కోయి బి నిర్మాణ్ నై बुद्धिस्ट साइट बुद्धिस्ट प्लेसेस नो ओनली विग्रह है, ओनली स्टैचू मूर्ति है. ఒక్క విగ్రహం మాత్రమే ఉండదు. ऐसा नहीं चलता. विग्रह कंपलसरी विग्रह है तो पूरा मोनास्ट्री और हॉस्टल्स कोई भी మొత్తానికి నిర్మాణం దానికి ముందరగా విగ్రహం అంటే ఇక్కడ ఉండదు. మా చుట్టుపక్కల ఏం లేవా? ఏమి లేదు. ఇక్కడ ఇక్కడ అంటే పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు జరిపారా? రెండు విగ్రహం ఉన్నాయి. ఇక్కడ అక్కడ అది దానికి నువ్వు కొత్త కట్టించారు. అక్కడ విగ్రహం పాతదే, ఓల్డ్ విగ్రహమే. ఇది దాని అంతా ఒకటిగా ఉంటుంది. ఓకే. అప్పుడు జనాలు ఏం చేస్తే వీళ్ళు అన్నారు తమ్ముడు అన్న తమ్ముడు ఓకే చెప్పి ఇది గుడి కట్టించారు. అది ఓపెన్ ప్లేస్ ఉంది. కట్టించడం చూసి అది బాన్సర్ పని అక్కడ విమానం ఓకే అంత చరిత్రం నాకు రాయల శాసనాలు కానీ ఏం అంటే పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడికి వచ్చారా? మన హిందువులు ఎట్లా చేశారో దాని మనం అయితే హిందూ పూజలు చేస్తారు ఇక్కడ. అంటే బుద్ధకు సంబంధించిన ఓకే ఓకే. ఇక్కడ హిందూ పూజలు అంటే టెంకాయలు కొడతారు, టెంకాయ పూజలు హారతులు అన్ని చేస్తారు. ఓకే. బుద్ధిస్ట్ వచ్చిన దీపాలు పెడతారు. తర్వాత అన్ని అంటే హిందూ పూజలు చేస్తారు మొత్తం. చూడండి బొట్టు పెట్టారు ఆల్రెడీ. బొట్టులో అరే ఒకసారి విగ్రహం చూడండి మిత్రులారా, నీట్ గా వాళ్ళ సుడి ఉంది. పూజ చేస్తామో ఓకే ఓకే. సరే, మనకి 2 విగ్రహాలు ఉన్నాయి. ఇంకొక విగ్రహం కూడా ఉంది, అక్కడికి వెళ్దాము. రైట్. హాయ్ మిత్రులారా, మనం తమిళనాడు రాష్ట్రంలో సేలం డిస్టిక్ యాగనూరు గ్రామంలో ఉన్నాము. ఈ యాగనూరు గ్రామంలో ఇప్పుడు అక్కడ పూజారి ఉన్నాడు, బుద్ధుని పూజలు చేసే పూజారి. అలాగే బుద్ధ విగ్రహం. ఈ బుద్ధ విగ్రహం పక్కన మీరు మళ్ళీ మీకు క్లారిటీగా జైన విగ్రహం అనుకున్నారు, మీకు కావాలంటే చూపిస్తాను. డ్రెస్ కోడ్ రండి. ఇక్కడ ఇది ఇక్కడ డ్రెస్ చీవరము. ఓకే, ఇక్కడ డ్రెస్ కోడ్ ఇది బుద్ధునికి సంబంధించి. అంటే నల్ల ఉంది కాబట్టి జైన విగ్రహం అనుకుంటారు మళ్ళీ, అందుకోసం నేను క్లారిటీ దగ్గర చూపిస్తున్నా. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ బుద్ధుడు విగ్రహము, బుద్ధునికి హిందూ పూజలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ గ్రామస్తులు ఒక సిస్టమ్ ప్రకారం చేస్తున్నారు మొదటి నుంచి. అంటే ఈ విగ్రహం 12th century అంటే దాదాపు 12వ శతాబ్దంలో ఈ విగ్రహాన్ని అంటున్నారు. మరి అంతకు ముందుకే ఉండొచ్చు, ఎందుకంటే ఇంకోటి ఇక్కడ విగ్రహం మాత్రమే ఉంది, చుట్టుపక్కల ఏమి లేవు, ఓన్లీ విగ్రహం ఒక్కటే కనపడింది అని చెప్తున్నారు. అయితే
ఈ విగ్రహం వీళ్ళు పూజలు చేస్తుంటే బెంగళూరు నుంచి కొంతమంది బౌద్ధ భిక్షులు వచ్చి వీళ్ళకు మీరు ఇలా కాదు మా దగ్గరికి రండి, మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం, బౌద్ధునికి సంబంధించిన ఒక దమ్మదీక్ష పంచశీల అష్టాంగ మార్గాలు ఇవన్నీ మీకు చెప్తామంటే కూడా ఈ గ్రామస్తులు లేదు, మాకు బుద్ధ దేవుడుగానే మేము కొలుస్తాము, బుద్ధుని మేము దేవునిగానే చూస్తున్నాము, మాకు ఇంకా మనిషిగా మేము చూడలేము, మనం దేవునికి పూజలు చేసుకుంటాం, ఎలా అయితే పూజలు చేస్తామో అలానే పూజలు చేస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఒక విగ్రహం, ముందర ఇంకో విగ్రహం కూడా. ఇవన్నీ చారిత్రకమైన విగ్రహాలు, ఎవరు పురాతనమైనటివి. వీళ్ళు ఈ 2 విగ్రహాలకి అన్నా తమ్ములని పేర్లు పెట్టుకున్నారు, ఇద్దరు అన్నదమ్ములు అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఆ విగ్రహం కూడా మీకు చూపిస్తాం, షూట్ చేస్తాను. పగల తెరలు రాత్రి గుడి దొరదు நம்ம மறந்தப்பட கொண்டாந்து ஜோளம் வெட்டி கூட அது கூட ஊர் போதா போகிறது மாட்டேங்குதுடா. நான் கூட ஜாவி கொண்டு போய் கொடுத்துட்றேன். நம்மளுக்கு வேணும் அந்த பல்லாப்பு. நான் ஜோளம் போட்டுறேன், நீ ஜோளம் போட்டுறேன், நான் போட்டுறேன். உள்ளார சொல்லுதா தூக்கணும் சொல்லு. అయితే ఇక్కడ ఇది పాత విగ్రహం అయినప్పటికీ ఈ గ్రామస్తులు కొత్త నిర్మాణం నిర్మించారు, ఒక విహార్ నిర్మించారు ఇక్కడ. ఇది ఎప్పుడు నిర్మించారు? 2008లో ఇక్కడ ఈ గ్రామస్తులు బుద్ధ విహార్ నిర్మించారు. ఇక్కడ లోపల ఉన్నది మాత్రం ఆ ప్లేసు, విగ్రహం అదే ప్లేసేనా? అదే ప్లేస్లో ఉంది విగ్రహం. ఓకే, ఇక్కడనే ఉంది. దీని చుట్టూ విహార్ నిర్మించారు. మిత్రులరా, మనం చూసే విగ్రహం వచ్చేసి ఇక్కడ చారిత్రకమైన విగ్రహమే, పాతది. అయితే ఈ విగ్రహానికి చుట్టూ విహార్ నిర్మించారు. ఇది మేడం కొత్త ఏమండి విగ్రహం పైది కిందది పాతది, కిందది కొత్తది. కింద ఫ్లవర్ బేస్మెంటు. ఓకే, అయితే కింద ఉండే పానగట్టం ఏదైతే ఉందో అది కొత్తది నిర్మించారంట. విగ్రహం మాత్రం పాతదే. మళ్ళీ ఒకసారి చూడండి, విగ్రహం వచ్చేసి జైన విగ్రహం అయితే కాదు, బుద్ధ విగ్రహం. డ్రెస్ కోడ్ చూడండి. ఇక్కడ పూజ లేదా ఓన్లీ ధ్యానం
ధ్యాన మండపం. ఇక్కడ పూజలు అయితే చేయరు, అక్కడే పూజలు. ఓకే ఓకే, రైట్ మిత్రులారా. ఒకసారి విహార్ చూడండి, చుట్టూ చాలా మంచి విశాలంగా కట్టించుకున్నారు. ఇక్కడ నుంచి తీస్తాను. చాలా పెద్దగా నిర్మించుకున్నారు. బౌద్ధ విహార్ నిర్మించుకున్నారు. విగ్రహం పాత విగ్రహం అయినప్పటికీ విహార్ నిర్మించుకున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటిదంటే, ఎక్కడైనా చూడు మనము బౌద్ధ కల్చర్లో నేను మొత్తం దేశవ్యాప్తంగా తిరుగుతున్నా కదా. బౌద్ధ కల్చర్లో ఓన్లీ సింగిల్ విగ్రహం మాత్రమైతే ఉండదు. విగ్రహం అయితే ఒక్కటి సింగిల్గా మాత్రం ఉండదు. కానీ ఖచ్చితంగా బౌద్ధ వారసత్వం ఉంటుంది. ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టాలి. ఎందుకంటే 2 విగ్రహాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ధాతు గర్భ స్తూపం పైన మాత్రమే విగ్రహాలు పెడతారు. బుద్ధుని ఎక్కడ సింపుల్గా చిన్నగా ఎక్కడ పెట్టరు. అంటే ఎక్కడో నిరాదరణంగా వదిలేసి పెట్టరు. ధాతుగర్భ స్తూపాలపైనే బుద్ధుని విగ్రహాలు పెడతారు. తర్వాత ధాతుగర్భ స్తూపం పక్కనే ఉంటుంది ఉద్దేశక పూర్వ స్తూపాలు ఉంటాయి, అలాగే చైత్య స్తూపాలు ఉంటాయి. ఆ తర్వాత ఓటివ్ అంటే సమాధులు ఉంటాయి. ఆ తర్వాత బౌద్ధ భిక్షుల సమాధులు ఉంటాయి. అంటే ఇది కూడా ధాతుగర్భ స్తూపం కూడా సమాధి కిందికే వస్తుంది. సో ఇక్కడ విషయం వల్ల ఏంటంటే, ఇవన్నీ పోయిన తర్వాత మళ్ళీ విగ్రహం తర్వాత ఈ సమాధులు ఈ యొక్క హోదాలు బట్టి స్తూపాలు ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందంటే, అక్కడ అందరూ వండుకొని తినడానికి విహారాలు, పడుకోవడానికి విహారాలు ఉంటాయి, వంటగదులు ఉంటాయి. అలాగే విద్యార్థులు చదువుకోవడానికి అంటే పాఠశాలలు చెప్పడానికి కంపల్సరీ విద్యాలయాలు ఉంటాయి. అంటే విహారాలు, అది కూడా గదులు ఉంటాయి. తర్వాత ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఇవన్నీ ఒక విగ్రహంతో పాటు ఇన్ని ఉంటాయి, ఇన్ని ముడిపడి ఉంటాయి. అంతేగాని సింగిల్గా విగ్రహం పెట్టేసి, ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహాలు దాదాపు అక్కడ చూసినది మనం దాదాపు 7-8 అడుగుల హైటు, ఇక్కడ చూస్తే దాదాపు 5-6 అడుగుల పైన హైటు విగ్రహం ఉంది. ఇంత పెద్ద విగ్రహాలకు చుట్టుపక్కల ఏం లేదన్నది గ్రామస్తులు ఏంటంటే, వాళ్ళు ఉన్నంతలో మాకు ఇది సెంటిమెంటల్గా దేవుడు అని చెప్పేసి బుద్ధ దేవుడుగా వీళ్ళు కొలుస్తున్నారు. అయితే చారిత్రకంగా మళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి పురావస్తు శాఖ వాళ్ళు దీని మీద బాగా అంటే ఇంకా లోతుగా చర్చ జరిపి లోతుగా అనలిస్ చేసి చుట్టుపక్కల ఏమైనా వారసత్వాలు ఉన్నాయని చూడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే గ్రామస్తులను మెచ్చుకోవాల్సింది ఎక్కడంటే, బుద్ధునిగా చూస్తూ ఓ పక్క మళ్ళీ వాళ్ళు ఆరాధ్య దైవంగా చూస్తున్నారు. అంటే ఒక పక్క పూజలు పురస్కారాలు చేస్తున్నారు, తర్వాత ఇక్కడ ఆరాధ్య దైవం చేస్తున్నారు. కానీ ఒక విధంగా కరెక్ట్ అనిపించో, ఒక విధంగా వీళ్ళు తప్పు అనిపిస్తుంది. అయితే ఏదైనా ఇప్పుడు రాబో కాలం అంటే ఆ కాలంలో వీళ్ళు అలా మారడానికి కారకులు ఎవరు, వీళ్ళు అలా పూజలు చేయడానికి కారకులు ఎవరు అంటే ఖచ్చితంగా బ్రాహ్మణ వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మణ వ్యవస్థ నుంచే ఈ పూజలు బుద్ధునికి రూపాలు మార్చి పూజలు చేసే కల్చరు బౌద్ధానికే వచ్చిందంటే బ్రాహ్మణ కల్చరే ఉంటుంది. సో అది పూర్వంలో ఎక్కడో చోట బీజం పడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పరిస్థితి అంటే కొంచెం చేంజెస్, మార్పు కోరుకోవాలని కోరుకుందాం మిత్రులారా. ఇంకా మిగతా షూట్ చేస్తాను మళ్ళీ. మిత్రులరా చూస్తున్నారు కదా, బుద్ధునికి దీపారాధన చేస్తున్నారు. బౌద్ధంలో కూడా దీపారాధన ఉంది, బౌద్ధంలో కూడా పూజలు ఉన్నాయి, లేవని కాదు. కానీ బౌద్ధం యొక్క సిద్ధాంతాలు వేరు, బుద్ధుని యొక్క పూజలు వేరు.
అంటే ఇక్కడ కల్పన పూజలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ గ్రామంలో ఈ విగ్రహానికి పూజలు చేసే విధానం ఎక్కడ మొదలైంది అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ ఖచ్చితంగా అయితే బ్రాహ్మణ వ్యవస్థ ఎంటర్ అయ్యి ఈ విగ్రహాలకు పూజలు చేయమని గ్రామస్తులకు చెప్పారని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ బౌద్ధ భిక్షువులు వచ్చి మేము మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాము, ఈ పూజలుగా చేయాల్సింది ఆచారం వేరే ఉంటుందని చెప్తే కూడా ఈ గ్రామస్తులు ఒప్పుకోలేదు. లేదు, మేము ఈయనని బుద్ధ స్వామిగానే చూస్తున్నాము, మాకు మా సమస్యలకు మా బాధలకు అన్నిటికీ ఈయన దగ్గర చెప్పుకుంటాము, మాకు నెరవేరుతున్నాయి అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. అంటే ఒక విధంగా వాళ్ళు అక్కడ అడిక్ట్ అయిపోయారు. వారిని ఇప్పుడు మార్పు చేర్పు చేయాలంటే ఒక పెద్ద కౌన్సిలింగే జరగాలి. అయితే అలా అని గ్రామస్తులని పురావస్తు శాఖ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. మొత్తానికైతే ఈ గ్రామంలో ఒక చారిత్రకమైన విగ్రహాలు 2 బయటపడము, కేవలం విగ్రహాలు మాత్రమే బయటపడడం అనేది ఉండదు. ఈ ఈ గ్రామం యొక్క చరిత్ర చాలా పెద్దగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక విగ్రహం ఉందంటే చుట్టూ విహారాలు, మందిరాలు, హాస్టళ్ళు, కాలేజీలు అన్నీ ఉంటాయి. అంటే అప్పట్లో ఉన్న యూనివర్సిటీలు కావచ్చు, లేకపోతే విద్యాలయాలు కావచ్చు, అన్నీ ఉంటాయి. అవన్నీ కనపడతలేదు, కేవలం విగ్రహాలు మాత్రమే కనపడుతున్నాయని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఇక్కడ నా అన్వేషణలో భాగంగా ఇక్కడ ఈ గ్రామంలో తిరుగయ్యానూరు అంటారు, యాగనూరు అంటారు దీన్ని. ఈ గ్రామంలో ఒక వింతమైన నేను కల్చర్ చూశాను. ఒక పక్క బుద్ధునికి బుద్ధ విహారం నిర్మించి బుద్ధునికి దమ్మ దీక్షలు చేస్తున్నారు, ఒక పక్క బుద్ధునికి పూజలు చేస్తున్నారు గుడి కట్టి. సో ఇక్కడ 2 ఆలోచన విధానాలు చేస్తున్నారు ఈ గ్రామస్తులు. ఇతను కూడా ఆది క్షత్రియుడు అని చెప్పాడు ఆయన. ఆంధ్ర నుంచి వచ్చాను సార్ నేను, ఇక్కడ మా పూర్వీకులు ఆంధ్రులే, అయితే ఇక్కడ నేను పూజారిగా చేస్తున్నా అని చెప్పాడు. ఏదైనా ఈ వాతావరణాన్ని మనము ఎలా స్వీకరించాలి, ఏ విధంగా ఆలోచించాలి అనేది మీరు కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థమవుతుంది. ఒక పక్క బుద్ధున్ని దమ్మదీక్షలు చేస్తున్నారు, అంటే బుద్ధునికి విహార కట్టించారు, మరోపక్క మందిరం కట్టించారు. ఒక పక్క బౌద్ధ భిక్షులు వచ్చి ఇలా కాదు వద్దని చెప్పినా కూడా లేదు, మేము 2 విధాలుగా చూస్తామని గ్రామస్తులు అంటున్నారు. దీన్ని మనం ఆస్వాదించాలా, లేక వ్యతిరేకించాలా, లేకపోతే వారికి ఏదైనా కౌన్సిలింగ్ ఏదైనా ఇప్పించాలా, అంటే బౌద్ధ భిక్షువులతో వచ్చి ఏదన్నా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేయాలా, లేకపోతే పురావస్తు శాఖ పరిధిలో వీటికి ఇలాంటి పూజలు చేయకూడదు అని ఏదైనా ఒక సిస్టమేటిక్ చెప్పాలా, ఎలా చేయాలి, ఏం చేయాలనేది మిత్రులరా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మిత్రులరా. నమో బుద్ధాయ. మిత్రులరా, ఈ గ్రామానికి చెప్తున్నా కదా, ఇక్కడ బౌద్ధానికి చారిత్రకమైన ఆధారాలు ఉంటాయి. ఎందుకంటే 2 విగ్రహాలు బయట ఉన్నప్పుడు చారిత్రక ఆధారాలు ఎందుకు ఉండవు అనుకుంటూ ఉంటే ఆలోచన చేస్తుంటే నాకు ఇక్కడ కొన్ని ఆధారాలు దొరికాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది బౌద్ధ చేత స్తూపం అనేది కనపడుతుంది. ఇక్కడ మొత్తం ఇటుకలు పాత ఇటుకలు కనపడుతున్నాయి. ఇదంతా ఇటుకలు. అలాగే అక్కడ పోతే బుద్ధునికి మరో రూపమైన వీరభద్రుడు. ఇక్కడ వీరభద్రుడు చూడండి, నేను నుంచి వస్తాను. వీరభద్రుడు తర్వాత ఇక్కడ చూడండి విగ్రహాలు, మీరే గుర్తుపట్టాలి విగ్రహాలు ఏంటివి అనేది. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, చాలా చారిత్రకమైన పురాతనమైన విగ్రహాలు ఉన్నాయి. పురాతనమైన విగ్రహాలు ఇవి. ఇక్కడ చాలా కాలం నాటి విగ్రహాలు ఉన్నాయి. అయితే దీన్ని మళ్ళీ ఇక్కడ ఏదో మొత్తానికి మిలిటరీ ఆఫీసరు, ఒక గుర్రము, ఇక్కడ ఏదో మొత్తానికి గ్రామానికి ఒక చరిత్ర ఉన్నట్టుంది. ఈ మిలిటరీ ఆఫీసర్కి ఏదో చరిత్ర ఉన్నట్టు. మిలిటరీనా పోలీసా, ఈయన ఐపీఎస్ అనుకుంటా ఆయన. అంటే ఈ సేలం ప్రాంతర ప్రాంతాల్లో ఈ ఐపీఎస్లని పోలీసు వాళ్ళు ఎక్కువ వీరప్పనే చంపాడు అనుకుంటా నేను. వీరప్పను బాధితుడే ఉండొచ్చు ఈయన. అయితే ఇక్కడ ఈ తమిళంలో రాశారు, నాకైతే తమిళం రాదు. వీలైతే ఎవరో చదివి కానీ అర్థం చేసుకోండి. నేను తప్పు చరిత్ర చెప్పాడు, తప్పు అని చెప్పండి, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి.
ఇక్కడ చూడండి గుర్రము డాగు. సో ఇదంతా ఒక ప్లేస్, ఇది చారిత్రకమైన ప్లేస్. ఇది ఇక్కడే ఉంది. ఇది నాకు తెలిసి ఇక్కడ మొత్తం ఇదంతా స్తూపం ఉన్నట్టు ఉంది. ఇది ఒక బౌద్ధ స్తూపం పైన నిర్మాణాలు చేశారు. చరిత్ర ఇలా చెప్తున్నా కదా, ఈ గ్రామానికి ఏదో మొత్తానికి ఉంది. ఎందుకంటే మొత్తం విగ్రహాలు మాత్రమే ఉండవు. పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ ఇంట్రెస్ట్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఉన్నటివే కాపాడుకుంటలేరు కానీ ఇంకా తవ్వకాలు ఏం జరుపుతారు కానీ మొత్తానికి అయితే చరిత్రకారుడిగా మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను మిత్రులారా. సో ఇక్కడ ఈ విగ్రహాలన్నీ ఒక కాలం నాటివి అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ మిత్రులారా.